అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక టేస్టీ రెసిపీని రెడీ చేసుకుందామండి. మరి ఎగ్ బిర్యానీ ఎంతో టేస్టీగా చాలా ఈజీగా చక్కగా రెడీ చేసుకుందాం. మరి ఎగ్ బిర్యానీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అవేంటో చూసేద్దామండి ఎలా చేయాలో. ఫస్ట్ ఒక గిన్నెలోకి నేను 2 గ్లాసులు రైస్ తీసుకుంటున్నాను. బియ్యాన్ని తీసుకొని మామూలు రైస్తో చేస్తున్నానండి. నేను ఇవి బిర్యానీ రైస్తో కాదు, మామూలు రైస్తోనే చేస్తున్నాను. ఇలా కడిగేసుకొని నానబెట్టేసుకుందామండి. 1 గంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఈ గుడ్లు ఒక 5 గుడ్లు తీసుకున్నాను నేను. గుడ్లను ఉడికించేసి పక్కన పెట్టేసుకుందాం. పొట్టు వలిచేసుకొని ఇంకొక స్టవ్ వెలిగించేసి ఇప్పుడు ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. పెద్ద గిన్నెలో సగానికి వాటర్ పోసుకొని మనం రైస్ ఇక్కడ హాఫ్ బాయిల్ చేస్తున్నామంట. అంటే 90% బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ బాయిల్ చేయడానికి ఒక పెద్ద బౌల్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ చూడండి, సాజీరా అలాగే అనాస పువ్వు ఇవన్నీ కూడా హోల్ గరం మసాలా అంతా కూడా నేను దీనిలో వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకులు 2 లవంగాలు ఇవి కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత గల్లుప్పు వేసుకోవాలి వాటర్లోకి. గల్లుప్పు ఒక 3 స్పూన్ల వరకు వేసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు చూసుకోవాలి, దీనిలో వాటర్లో ఎక్కువ ఉప్పు ఉండాలన్నమాట. ఎందుకు అంటే మనకి రైస్ అంతటికి ఈ ఉప్పే సరిపోవాలి. దానికోసం కొంచెం ఉప్పు ఎక్కువనే వేసుకోవాలన్నమాట. అప్పుడు పుదీనా ఒక గుప్పెడు అలాగే కొత్తిమీర ఒక గుప్పెడు వేసుకోవాలన్నమాట. వేసుకుని మూత పెట్టేసుకొని మరిగించేసుకుందాం వాటర్ని. ఈలోపు స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టేసుకుందామండి. గిన్నె పెట్టేసుకొని మనం ఆయిల్ వేసుకుందాం. ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి వేయించేసుకుందాం. ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా మనం దీనిలోనే తీసేసుకుంటాం, ఒకేసారి వేయించుకుంటున్నాం అన్నమాట. ఈ ఆనియన్స్ని అంతా కూడా సన్నగా కట్ చేసి మనం ఈ ఆయిల్లో వేసేసుకుందామండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనకి వేయించుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ని చక్కగా ఇవి వేగుతూ ఉంటే మనం ఒక్కసారి కలిపి వేయించేసుకుందాం. ఒకవైపు మనకి ఎసరు కూడా మరిగిపోతుంది. చక్కగా బియ్యాన్ని కడిగి నానబెట్టేసుకున్నాం. ఇప్పుడు చూడండి, రైస్కి మనం వాటర్ పెట్టాం కదా, చాలా బాగా మరిగిపోయింది అనమాట. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందామండి. ఈ పక్కన మనకు రైస్ ఉడికిపోతుంది. ఒక 80-90% ఉడికితే సరిపోతుంది మనకి ఇది. దీన్ని మనం తీసి జల్లెల్లో వేసుకుందాం. అప్పుడు ఉడికిన తర్వాత డైరెక్ట్ దమ్ చేస్తున్నాం అనమాట. ఈ ఎగ్ బిర్యానీని మనం దమ్ చేస్తున్నాం. ఇప్పుడు రైస్ చూడండి, రైస్ చక్కగా ఉడుకుతూ ఉంటుంది. కలిపేసి ఉంచాం కదా. ఇప్పుడు ఆనియన్స్ వేగుతున్నాయి. మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం టమాటోస్ని మనం మిక్సీ పట్టుకుందామండి. ప్యూరీ కావాలి. ఒక 4 టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను నేను, పండినవి. వీటిని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పెట్టేసి పేస్ట్ చేసేసుకుందాం. ఈలోపు రైస్ మనకి ఎంత ఉడుకుతుందో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. మనకు ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి కదా, బ్రౌన్ ఆనియన్స్. చక్కగా దీనిలోంచి సగం తీసేసుకుందామండి, పక్కన పెట్టేసుకుందాం మనం రైస్లో వేసుకోవటానికి. చూడండి, ఇట్లా చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి మంచిగా. సగం వరకు తీసేసుకుందామండి, సగం ఉంచుకుందాం. ఈలోపు మనం గుడ్లను కూడా ఫ్రై చేసేసుకుందాం. ఒక ఆయిల్ 1 స్పూన్ వేసుకొని పసుపు కొంచెం వేసి అలాగే సాల్ట్ కూడా కొంచెం వేసుకుందాం, 1 స్పూను. వేసుకున్న తర్వాత ఈ గుడ్లు అన్నీ కూడా దీనిలో వేసేసుకొని వేయించేసుకుందాం. వేయించేసి పక్కన పెట్టుకుందామండి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే మంచిగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా చక్కగా వేయించేసాం కదా. ఇది పక్కన పెట్టేసుకుందాం మనం. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ రైస్ అంతా ఉడికిపోయింది కదా, ఈ రైస్ ఒక జల్లెళ్ళలోకి వేసేసుకుందామండి. తీసేసి చక్కగా ఉడికిపోయింది మనకి, 90% వరకు ఉడికిపోయింది. ఇంతకంటే మరీ ఎక్కువ ఉడికితే బాగుండదండి. దానికోసం జల్లెళ్ళలో వేసేసుకుందాం రైస్ని తీసేసి. చూడండి, జాలి గిన్నెలో వేస్తున్నాను నేను. ఆ వాటర్ అంతా కూడా కిందకి జారిపోతుంది అనమాట, ఇలా జాలి గిన్నెలో వేసుకోవటం వల్ల. ఇప్పుడు ఆనియన్స్లోకి మనం వేయించి ఉంచుకున్న ఆనియన్స్ సగం ఉంచుకున్నాం కదా గిన్నెలోకి, ఆ గిన్నెలోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఆనియన్స్లోకి వేగిన ఉల్లిపాయల్లో మనం 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించేసుకుందాం మంచిగా. చూడండి, ఇలా వేగుతూ ఉంది కదా చక్కగా. ఇలా కొంచెం వేగిన తర్వాత దీనిలోకి మనం టమాటా ప్యూరీ పట్టుకున్నాం కదండి, టమాటా పేస్ట్, ఆ పేస్ట్ని వేసేసుకుందాం. ఈ వేగిన ఉల్లిపాయల్లోకి టమాటా పేస్ట్ కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగింది.
ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా వేసుకున్నాం కదా, ఈ టమాటాను కూడా మంచిగా వేగేలాగా వేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను బిర్యానీ మసాలా వేసానండి. దీనిలో చూడండి 3 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకొని ఒకసారి మనం పెరుగు ఒక 50 గ్రామ్స్ వరకు ఉంటుందండి. 1 కప్పు పెరుగు తీసుకున్నాను నేను. ఇలా పెరుగును కూడా యాడ్ చేసుకుందాం. పెరుగు చాలా పెరుగు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొంచెం మనకి బిర్యానీలో ఫ్లేవర్ అనేది బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకుందాం. కారం వేసుకొని ఇది మొత్తం కూడా కలుపుకొని ఒకసారి మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుందాం అండి. ఇలా వేసుకొని వేయించేసుకోవాలి. చక్కగా ఇట్లా వేగుతూ ఉంది కదా, ఆయిల్ అంతా పైకి తేలింది చూడండి. ఇప్పుడు ఈ ప్యూరీకి సరిపడినంత సాల్ట్ మాత్రమే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. 1 స్పూన్ వేసుకున్నాను, అంటే చిన్న స్పూన్లు కాబట్టి 2 స్పూన్లు వేసాను నేను. వేసుకున్న తర్వాత కలుపుకొని ఈ ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇప్పుడు మనం గుడ్లను వేసేసుకుందాం. వేయించుకున్నాం కదా, ఆయిల్తో పాటు వేసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం పక్కన వార్చి పెట్టుకున్నాం కదా ఆ రైస్ అంతటిని కూడా వేసేసుకుందాం. సిమ్ చేసేసుకోవాలి, స్టవ్ సిమ్ చేసేసుకొని మనం ఈ అన్నాన్ని మొత్తం, ఉడికించిన అన్నాన్ని మొత్తం చక్కగా ఇలా సర్దేసుకొని చూడండి, మొత్తం అంతా అన్నం అంతా కూడా వేసేసుకున్నాం కదా. దీనిపైన పుదీనా, అలాగే కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా వేసుకుని చక్కగా మొత్తం అంతా కూడా ఫిల్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత కొంచెం మనం దీనిలోకి నెయ్యిని కూడా వేసుకుందామండి. 2 స్పూన్లు నెయ్యిని కూడా వేసేసి మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో ఉంచేస్తే సరిపోతుందండి. తర్వాత ఇలా మూత తీసి చూస్తే మనకు రెడీ అయిపోయింది. ఇలాగే ఒక 10 నిమిషాలు వదిలేద్దాం. మనం మూత పెట్టేసి వదిలేద్దామండి. వదిలేసిన తర్వాత కొంచెం ఆవిరంతా పోయిన తర్వాత అప్పుడు మనం బిర్యానీ ఎలా రెడీ అయిందో చూద్దాం. ఇప్పుడు చూసాం కదా, 10 నిమిషాలు అయిపోయింది. మన బిర్యానీ రెడీ అయ్యింది. ఎగ్ బిర్యానీ చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఒక్కసారి రెడీ చేయండి, ఎంతో టైం పట్టదు మనకి. చక్కగా ఈజీగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో అన్నీ రెడీగా ఉంటే 10 మినిట్స్లోనే అయిపోతుంది. మరి ఫ్లేవర్ అయితే సూపర్గా వస్తుంది. నిజంగా టేస్ట్ కూడా అదిరిపోతుంది. మరి మీరు కూడా ఖచ్చితంగా రెడీ చేస్తారు కదా. రెడీ చేసుకొని మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.